అండి గుడ్ మార్నింగ్ అండి. నేనైతే లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి డోక్లా లాగా చేశానండి. ఇడ్లీ అనుకోవచ్చు, డోక్లా అనుకోవచ్చు, మీ ఇష్టము. 2 కప్పుల లెఫ్ట్ ఓవర్ రైస్ తీసుకున్నాను. 1 కప్పు పెరుగు తీసుకున్నాను. 2-3 స్పూన్ల బేసన్ తీసుకున్నానండి. ఇదంతా గ్రైండ్ చేయాలి. ఇడ్లీ బ్యాటర్ లాగా అయితే గ్రైండ్ చేయాలండి. దీనికి నేను ఒక యూట్యూబ్ వీడియో చూసే చేశాను, కానీ 1 కప్పు రవ్వ వేసుకోవాలండి. ఆమె 2-3 స్పూన్స్ వేసింది, కానీ రాలేదు. ఫస్ట్ ఒక ప్లేట్ పెడితే అది మంచిగా కుక్ అవ్వలేదు. అందుకని మీరు 3/4 కప్పు ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు అండి. మీ ఇష్టం, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. నేను 3/4 కప్ అయితే వేసాను రవ్వ. అప్పుడు మంచిగా వచ్చింది ఇడ్లీ. చూడండి, డోక్లా కానీ ఇడ్లీ కానీ మీ ఇష్టం, ఏదైనా అనుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ తోటి ఈ విధంగా స్టీమ్ చేశాను. స్టీమ్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి, వెనకాల ప్లేట్కి కూడా ఏం అంటుకోలేదు, నీట్గా వచ్చేసింది. మళ్ళీ పోపు వేసుకోండి. ఇది మీ ఇష్టం, ఏ చట్నీ అంటే ఆ చట్నీ తోటి సర్వ్ చేసుకొని తినేయచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.